నేటి రాశి ఫలాలు తులారాశి వారి ఈరోజు మానసిక అనారోగ్య సమస్యలు బాధించే అవకాశం కనిపిస్తున్నందున కొంత మీరు జాగ్రత్త వహించండి. అలాగే ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక కుటుంబ సభ్యులతో ఊహించని కలహాలు అనేవి కలిగే అవకాశం ఉన్నందున మీరు కొంత వెనక్కి తగ్గి ఉండండి. ఇక దూర ప్రయాణాలలో ఎవరైతే చేస్తున్నారో వారు జాగ్రత్త వహించడం మంచిది. ఎందుకంటే చిన్న చిన్న వాహన ప్రమాద సూచనలు కనబడుతున్నవి కాబట్టి వాయిదా వేయండి లేదా తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఈరోజు ముఖ్యమైన పనులన్నీ కూడా మందకొడిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు అనేకమైన ఒడిదుడుకులను ఎదుర్కొంటారు. ఇక ఈరోజు తులారాశి వారు తొందరపాటుతనం వలన చాలా ఆర్థిక నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి పెద్దల సలహాలు తీసుకోండి. నెమ్మదిగా ఏ పనినైనా పూర్తి చేయడానికి ప్రయత్నించండి. అలాగే ఇతరులపై ఆధారపడకుండా ఉండడానికి ప్రయత్నించండి. ఇక ఎవరైనా సలహా ఇస్తే చెవిన పెట్టడం వలన కూడా చాలా నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఈరోజు ముఖ్యంగా తులారాశి వారు ఆచితూచి వ్యవహరించాలి, నిదానంగా వ్యవహరించాలి, మాట తీరు నిదానంగా పాటించాలి. మౌనంగా ఉండడం మీకు మేలు చేస్తుంది. తులారాశి వారికి ఈరోజు కుటుంబ సౌఖ్యం అనేది కనబడుతుంది. అలాగే విదేశీయానం ఎవరైతే చేయాలనుకుంటున్నారో వారికి వీసా సౌలభ్యం కూడా లభిస్తుంది. షేర్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టకండి, నష్టాలను చెవి చూడాల్సి వస్తుంది. అలాగే భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లకు నూతన కాంట్రాక్టులు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు తులారాశి వారికి యత్న కార్యసిద్ధి ఉన్నప్పటికీ తొందరపాటు మాత్రం అసలు తగదు. చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఇక ఈరోజు తండ్రి నుండి ఆస్తి సంక్రమించే అవకాశాలు కూడా కనిపిస్తున్నవి. అలాగే ఈరోజు కోర్టు వివాదాలు ఎవరైతే చిక్కుకొని ఉన్నారో వారికి ఆ వివాదాలు సమసిపోయే సూచనలు కూడా కనిపిస్తున్నవి. ఇక ఈరోజు జీవనం సాఫీగా సాగిపోతుంది. ఏమాత్రం తొందరపడ్డ ఇబ్బందులు మాత్రం ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. అలాగే ఆర్థికంగా అస్థిరత్వం అనేది ఈరోజు ఏర్పడుతుంది. అధిక ఖర్చులు కనబడుతున్నాయి కాబట్టి కొంత పొదుపు చేయడం ద్వారా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపార విషయాలలో ఆకస్మిక సంఘటనలు ఎదురవుతాయి. కొంత ఇవి మిమ్మల్ని సందిగ్ధంలో పడవేస్తాయి. అలాగే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు చదువుల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తారు. విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి కూడా వారి సంకల్పం నెరవేరుతుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత పదవులు లభించే అవకాశం కనిపిస్తుంది. పారిశ్రామికవేత్తలు నూతన పరిశ్రమల స్థాపనకు శ్రీకారం చుడతారు. శాస్త్రీయ సాంకేతిక వర్గాల వారికి ఆశలు ఫలిస్తాయి. రాజకీయవేత్తలకు మునుపు కన్నా మెరుగ్గా ఉంటుంది. ఈరోజు కళాకారులు కోరుకున్న అవకాశాలను దక్కించుకునే వరకు నిద్రపోరు. వ్యవసాయదారులకు పంట సానుకూలత అనేది ఏర్పడుతుంది. అలాగే మహిళలు తమ కోపాన్ని జయించి శాంతి దిశగా అడుగులు వేస్తారు. ఇక ఈరోజు తులారాశి వారికి అదృష్ట రంగులు గులాబీ మరియు కాఫీ. ప్రతికూలమైన రంగు నేరేడు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారు విష్ణు ధ్యానం చేయడం వల్ల మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.